ఏపీ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరులు ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత ఈ రెండు ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ వారి పయ్యావుల కేసు గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాను. అండ్ ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలలు పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసిపోయారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పులు తిరిగి చెల్లించగలిగాం అధ్యక్ష. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో 37,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు మిగిల్చిన అప్పులను క్లియర్ చేస్తూ అదనంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 25-26 ఆర్థిక సంవత్సరం 18,700 కోట్లని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 10,500 కోట్ల నిధుల్ని వినియోగించడంలో గత ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. అందులో 1,800 కోట్లు PMAY అర్బన్ రెజ్యువనేషన్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ OBC, EBC, డీనోటిఫైడ్ తెగలు, PMSSV కింద రావాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయాయి. తద్వారా పట్టణాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర విద్యార్థులు, యువత నష్టపోయింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రాష్ట్ర మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల 8,700 కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయాయి. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. ఇట్లా గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిన పులివెందులు కానీ, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకి తిరిగి మన ప్రభుత్వం వచ్చి 400 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులను ఈ వేసవిలోని ప్రజలకి అందుబాటులో తీసుకురాబోతుంది. మరో 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాం. 2027 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. అలాగే విద్యాశాఖలో కూడా సహచర మంత్రి వైద్యుడు సోదరుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా చాలా రెవల్యూషన్ చేంజ్ చేసి వచ్చినాయి. తల్లికి వందనం, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వంటి ఈ వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం, మెగా DSC ద్వారా 16,000 మందికి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, ఇవన్నీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను.